నమస్కారం సిసిసి ఛానల్ కి స్వాగతం మీరు చూస్తుంది సిసిసి న్యూస్ నా పేరు ప్రతాప్ ప్రగళపాటి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాఠశాలల్లో మధ్యాహ్న బడి భోజనంపై జిల్లా స్థాయి వర్క్షాప్ వరద బాధితులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళం తెలుగు రాష్ట్రాలకు మొత్తం 6 కోట్ల ఆర్థిక సహాయం గోదావరి తీరంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన జన సైనికులు కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులకు సొంతంగా విరాళం ప్రకటించారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ విరాళం తన వంతు సాయంగా స్పందించి అందిస్తున్నారు బాధితులను ఆదుకోవడం అంటే మాటలు చెప్పడం కాదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరూపించారు పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం భారీగా విరాళం ప్రకటించారు ఏకంగా 4 కోట్ల వరద సాయాన్ని ఆయన ప్రకటించారు వరద ప్రభావిత గ్రామాలకు ఆయన ఈ విరాళం అందించారు మొత్తం 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయని ఒక్కో గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తున్నారని ప్రకటించారు 4 కోట్ల మొత్తాన్ని ముంపు గ్రామ పంచాయతీలకు అందించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి విరాళం అందిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు గ్రామాల్లో తాగునీరు ఆహారం పారిశుద్ధ్య నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది దాదాపు 386 పంచాయతీలు 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలామంది ఏమంటుంది డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు సో నాకు నిన్న ఇచ్చిన ₹1,00,00,000 నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతూ నాకు ఒకటే అనిపించింది ఇంకా చెయ్యాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చెయ్యాలనిపించింది బొడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ను ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు కుడి ఎడమ ప్రాంతాల్లో గండ్లు గురించి అధికారులను అడిగి పూర్తి వివరాలు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలుసుకున్నారు వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు గండ్లు పూడ్చివేత పనులను స్వయంగా పర్యవేక్షించారు మంత్రి లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ రోజు వరద బాధితులకు ఉదయమే ఇళ్లకు వెళ్లి టిఫిన్ పాలు అందజేశారు 1200 మంది టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వరద ప్రభావానికి గురైన 36 వార్డుల్లో మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వరద తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ చర్యలు శరవేగంగా ఏర్పాటు చేశారు ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా తగ్గిన వరద ప్రస్తుత ప్రవాహం 4,56,900 క్యూసెక్లుగా ఉంది ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో దెబ్బతిన్న గేట్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు ప్రకాశం బ్యారేజ్ని వైఎస్ షర్మిల స్వయంగా పరిశీలించారు అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ వద్ద కావాలనే పడవను వదిలారా అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేశారు అందుకు బాధ్యులెవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి సూచించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె స్వయంగా పర్యటించి బాధితులను పరామర్శించారు
ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అందరూ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యాశాఖ అధికారులను ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఆల్కట్ గార్డెన్స్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మధ్యాహ్న భోజన పథకంపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పలు అంశాలను చర్చించారు. పాఠశాలలో విద్యార్థులకు అందజేసే బడి భోజనాన్ని రుచికరంగా శుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. ఈ పథకానికి పోషకాలతో కూడిన బియ్యాన్ని అందజేస్తున్నారని, వారానికి 5 రోజుల పాటు ఉడికించిన కోడిగుడ్లు, 3 రోజుల పాటు రాగిజావా, మరో 3 రోజులు వేరుశనగ చెక్కి అందజేస్తూ విద్యార్థులకు పోషకాహారాన్ని ఇచ్చే విధంగా భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత వంట చేసే ఏజెన్సీలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల మీద ఉందని పేర్కొన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి వాసుదేవరావు మాట్లాడుతూ కలెక్టర్ సూచనలన్నింటినీ 100% అమలయ్యేలా పాఠశాలలో భోజన పథకాన్ని రుచికరంగా ఉండేలా చూస్తామని, విద్యార్థులందరూ పాఠశాలలోనే బడి భోజనం చేసేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరాజు, సూపరింటెండెంట్ రాజ్కుమారి, శ్రీనివాసరావు, ఐటీ విభాగం నుండి అచ్యుత్, రామకృష్ణ, జ్యోతి, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. You should be able to find out the solutions to overcome the challenges. That is second discussion point. Third discussion point is how to improve the whole scenario of midday. So దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది థర్డ్ పాయింట్. ఈ 3 సో అందుకోసమే మీకు ఈ వర్క్ షాప్ లో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ని ఇన్వాల్వ్ చేస్తాం. ఇనీషియల్ గా ఎవరైతే కుక్ చేస్తున్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అలాగే ఇమీడియట్ గా మానిటర్ చేస్తున్న హెచ్ఎంస్ ని ఇన్వాల్వ్ చేసాం, ఎంయూఓస్ ని ఇన్వాల్వ్ చేసాం. టెక్నికల్ అండ్ న్యూట్రిషన్ అవుట్పుట్స్ కోసం మీకు డాక్టర్స్ ని ఇన్వాల్వ్ చేయడం అనేది, అట్లాగే మనకి ఎలాంటి ఫుడ్ ఇస్తే మంచిది అని చెప్పడానికి హార్టికల్చర్. వరదల్లో బురద రాజకీయాలు మానుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వరదలు, వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని, బాధితులకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగలు క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కేంద్రం నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా వరద నీటిలో చిక్కుకున్న వారికి ఆహారం, నీరు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తున్నారని వివరించారు. మాజీ సీఎం మాత్రం వరదలో బురద రాజకీయాలు చేస్తూ తన స్థాయిని మరింత తగ్గించుకుంటున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. ప్రజలు విపత్తులో ఉంటే రాజకీయాలు చేయడం ఏమిటని ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారం, బోధ రాజకీయం చేయకుండా వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. అది చేతకాదనుకుంటే మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి నైతిక మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హితవు పలికారు. విజయవాడ వరద బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారా పార్వతి సుందరి, బుడ్డిగి రాధా, ఎన్నమూరి దీపు, బంగారు నాగేశ్వరరావు, షేక్ బషీర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. కేవలం రాజకీయమే చేయడానికి ఈ రోజున ఆయన పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ రోజున విజయవాడకి పర్యటించారు. కేవలం రాజకీయమే. 3 నెలల్లో మీకైనా అధికారం ఇచ్చేస్తారా ప్రజలు? రాదు కదా. రానప్పుడు రాష్ట్ర ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే మీరేం చేయాలి? మీరు ఇచ్చే సూచనలు మేమేం తీసుకోమని చెప్పామా? బాధ్యత కలిగిన నాయకుడైతే మీరు ఇంకా కొన్ని దూర ప్రాంతాలు అందట్లేదని చెప్తా ఉన్నారు. మంచినీళ్ళు కానీ, భోజన ప్యాకెట్లు కానీ ఎక్కడ అందట్లేదో మీరు చెప్పాలి. అక్కడ ఇంకా అందట్లేదు, మీరు ఇంకా అక్కడికి వెళ్ళి పని చేయాలి. ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్స్కి డొనేషన్స్ కోసం అభ్యర్థించండి. ఇలా నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వడం పోయి టీడీపీ వారి వల్లనే ఫ్లడ్లు వచ్చినాయి. రాజమండ్రి లలితానగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని తాకాయి. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు 42వ వార్డ్ లలితానగర్లో నామనవాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వై శ్రీను విచ్చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కేక్ కట్ చేసి శీతల పానీయాలు, స్వీట్స్, హాట్స్, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే తీన్మార్, బాణాసంచా, డీజే సౌండ్స్, మోటార్ సైకిల్ ర్యాలీ, గుర్రాలు, పవన్ కళ్యాణ్ డూపులతో కూడిన డాన్సులు, ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఫోటోకి క్షీరాభిషేకం చేశారు. పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఆయన గత 10 సంవత్సరాలు పార్టీలో ఎన్నో అవమానాలు భరించి, అంతేకాదు మన ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందంటే కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఏ స్వార్థం లేకుండా మీకు ఉదాహరణ చెప్పాలా, ఆయన అన్న నాగబాబు గారికి అనకాపల్లి జనసేన పార్టీ తయారు చేయడం కానీ పథక ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో జరుపుకోబోతున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మన రాజేష్ గారు కానీ, నామన వాసు గారు కానీ, వారి యొక్క మిత్రులు కానీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామంలో కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. సీతానగరం కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నేత్ర వైద్యులు వైద్య సేవలు అందించారు. రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానంద మహారాజ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ సత్యన్ రమేష్, పరమహంస యోగానంద నేత్రాలయ ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు, ఆశ్రమ ప్రతినిధి కుమారి, సుశీల, రామకృష్ణ మిషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఏలేరు ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల వారు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ఏలేరు ప్రాజెక్టులో నీరు అధికంగా చేరడంతో కొంతమేర నీటిని ప్రాజెక్టు కిందకు వదలడం జరుగుతోందని, గొల్లప్రోలు నగర పంచాయతీ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలెవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సుద్దగడ్డ కనెక్టెడ్ దగ్గర ఉన్న కాలనీస్ అన్నింటికి కూడా సుద్దగడ్డ కొండకాల వరద కొద్దిగా పెరిగింది. ఈ రాత్రి కూడా ఏలేరుకి ఇన్ఫ్లోస్ బాగా ఎక్కువ వస్తున్నాయి. ప్రాజెక్ట్ని మొన్న పురుషోత్పట్నం ఉండడం వల్ల ప్రాజెక్ట్ని బాగా నింపాం. అంచేత దగ్గరికి వచ్చింది 4 TMC గ్యాప్లో ఉంది కాబట్టి కొంత బయటికి అవుట్ఫ్లో వదులుతూ ఉన్నారు. లోపలికి వచ్చి నీరు ఎప్పుడైతే పెరిగిందో బయటికి వచ్చి నీరుని కూడా మనం వదలాలి. అందులో భాగంగా ఈవేళ సాయంత్రం ఒక 600 క్యూసిక్లు పెంచి వదులుతున్నారు కాబట్టి మనందరం కూడా సహకరించాలి. రెండోది, ఎవరు కూడా భయాందోళన చెందవలసిన అవసరం లేదు. రైతులు కానీ అదేవిధంగా కాలనీలో ఉన్న ప్రజలు కానీ భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, గోదావరికి పెరుగుతున్న వరద నీటి ప్రవాహం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. నల్లా ఛానల్ నీట మురిగిన తొమ్మలావ, ఆర్యాపురం ప్రాంతాలను బుధవారం ఉదయం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎస్పీ నరసింహకిషోర్ పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 45వ డివిజన్, రాజీవ్ గాంధీ కాలనీ, ఇందిరానగర్, తొమ్మలావ, లలితానగర్, ఆర్యాపురం ఇలా నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని పేర్కొన్నారు. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి లంకల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగినట్లు వివరించారు. పునరావాస కేంద్రాల్లో వారికి కావలసిన ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి మణేశ్వరరావు, బుడ్డిగ రాధా, యాళ్ల ప్రదీప్, కొయ్య రమణ తదితరులు పాల్గొన్నారు. మేము చేయాల్సిన కార్యక్రమం మేము ఫీల్డ్లోనే ఉన్నాం. ఉదయం 7 గంటల నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం.
ఎక్కడికక్కడ అధికారి యంత్రాంగంతో మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా ఏం చేస్తూ ఉన్నాం, ఏం జరుగుతూ ఉందో కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తాం. ముందు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు, గతంలో పడ్డాది కదా ఏమవుతుంది ఆ నిర్లక్ష్యం వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన గుణపాఠం మొన్న విజయవాడ జరిగిన దాంతో మన అందరికీ అర్థమైంది కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలని రాజమండ్రి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. కంటిన్యూస్గా రాజమండ్రి టౌన్లో కొంచెం తెరిపించింది. నేను అనుకోని వాటర్ అంతా రిసీడ్ అవుతుంది. సో దానికోసం ముందుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వమంటే వీఆర్ కమింగ్ హియర్. అండ్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్గా లేకపోవడం వల్ల వాటర్ పైకి వచ్చింది ఒక 1 feet. సో ఇది చాలా చిన్న పాకెట్, అరౌండ్ 1000 పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళకి పక్కన ఉన్న కమ్యూనిటీ హాల్ కూడా డిజిగ్నేట్ చేశారు. ఎక్కువ ఇబ్బంది అయితే దే విల్ బి షిఫ్టెడ్ దే. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం ములగాడ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కోరుకొండ మండలం ములగాడ గ్రామంలో డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ప్రెసిడెంట్ అడ్డాల శ్రీను ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మండపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండపాక దుర్గాప్రసాద్, వాసు బాబీ, పల్లా పరశుద్ధిరావు, వీరబాబు, కోళ్ల పుల్లారావు, నరాల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను రాజమండ్రి తాడితోటలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను స్థానిక తాడితోటలో రాష్ట్ర ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, నాగరాజ ఫైనాన్స్ అధినేత వల్లపు మంగరాజు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకుడు రామినేని మస్తాన్ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున అలుపెరగని విధంగా జన సైనికులు, వీర మహిళలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. జనసేన నాయకులు దాసరి గురునాథం, మొండ నాగరాజు, వైవిడి ప్రసాద్ భాష, లిమ్రా, తటవర్తి శ్రేణు, టీడీపీ నాయకులు సోరంపూడి శ్రీహరి, బొర్రా చెన్ని తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పుట్టినరోజుకి అసలైన అభిమానం చాటే వారందరూ కూడా సేవా కార్యక్రమాలతో పాటు కృష్ణా జిల్లాలో జరిగిన ఏదైతే ఈ యొక్క అవాంఛనీయమైన సంఘటనలు, చాలా దురదృష్టకరమైన సంఘటనలు, చాలా బాధ కలిగించే సంఘటనలు, అది అక్కడ ఉన్న ప్రజలకి, భయాందోళనలో ఉన్న ప్రజలందరికీ అండదండలు ఇవ్వండి, వారిని కాపాడండి, సురక్షిత ప్రాంతాలకి చేరవేయండి అని ఆయన పిలిపివ్వడం అన్నీ కూడా చేస్తా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన ఛార్జీ తీసుకున్న తర్వాత ఈ ఆగస్టు 15కి భారత రిపబ్లిక్ డే కూడా 10,000 రూపాయల నుంచి 100 రూపాయలు ఉన్నదాన్ని 10,000 రూపాయలకి, 250 రూపాయలు ఉన్నదాన్ని 25,000 రూపాయలు చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పరిజ్ఞానం ఇప్పుడు ఇదివరకు ఉన్న సీఎం, మాజీ సీఎం జగన్ గారికి లేకపోవటము, ఆ చెట్లు కొట్టడం, చెట్లు నరకటం వస్తున్నాడంటే ఆ రకంగా చేసిన జగన్కి బుద్ధి చెప్పడానికే ఇవాళ మళ్ళీ మొక్కలు నాటి చేపట్టడం జరిగింది. ఎందుకంటే మాకు చేసిన పనులన్నీ కానీ మాకు అన్ని విధాలుగా కూడా సహాయపడుతూ మస్తాన్ చౌదరి, ఇక్కడ మన శ్రీహరి గారు, ఇక్కడ ఉన్న మేమంతా కూడా కలిసిమెలిసి ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ముల్లో ఉంటాం. ఈ కార్యక్రమాన్ని కంపల్సరీగా మనం చేయాలని చెప్పి మేము తలపెట్టి చేసినందుకు అలా వచ్చిన నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ఈ రోజు ఆయన నెరవేరుస్తారు కంపల్సరీగా. ఈ 5 సంవత్సరాల్లో కొంత మనం వెయిట్ చేయవలసిన సమయం ఉంది, కొంతవరకు మనం వెయిట్ చేయవలసిన సమయం ఉంది. ఒక్కసారిగా ఇవన్నీ నెరవేర్చాలంటే మన ఎవరి తరము కాదు, అది కొద్దిగా మనం ముందుకు సాగుదాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్
టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు పలువురు ప్రముఖులు విచ్చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చుకర్ల సత్యనారాయణ, దొమ్మేటి సోమశంకర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, టిప్పర్ ఓనర్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్తపల్లి వీరభద్రరావు, వి మోహన్, నార్గాన వసంత్ కుమార్, మద్దుల కిరణ్ కుమార్, వెన్నా సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక కన్ను అయితే మరి రెండో కన్ను పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవేళ ఇటువంటి పరిస్థితుల్లోని రాష్ట్రం కుదేలైపోయిన పరిస్థితుల్లో మరి ఇద్దరు నాయకులు కూడా సవాళ్ళు ఎదుర్కొని చాలా జాగ్రత్తగా వాళ్ళు కృషి చేస్తున్నారు. అమెరికా డల్లాస్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగడ్ల రాముకి ఆత్మీయ అభినందన నిర్వహించారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. డల్లాస్లో ఆయన మిత్రులు, శ్రేయాభిలాషులు ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది విచ్చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రాజమండ్రి నగరానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొవ్వూరు శ్రీనివాస్ ఆత్మీయ సభలో పాల్గొని ఎమ్మెల్యే వెనుగండ్ల రాముని అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పాఠశాలల్లో మధ్యాహ్న బడి భోజనంపై జిల్లా స్థాయి వర్క్షాప్. వరద బాధితులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళం. తెలుగు రాష్ట్రాలకు మొత్తం 6 కోట్ల ఆర్థిక సహాయం. గోదావరి తీరంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. సేవా కార్యక్రమాలను నిర్వహించిన జన సైనికులు, కూటమి నాయకులు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.